రైట్ బ్యాక్ టు న్యూస్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరులు బాహాబాహిగా దిగారు. ఇక దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గజ్జల బ్రహ్మారెడ్డి వర్గీయులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. తమను తీవ్రంగా కొట్టారని గజ్జల వర్గీయులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరులు బాహాబాహికి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఈ క్రమంలో గజ్జల బ్రహ్మారెడ్డి వర్గీయులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. తమను తీవ్రంగా కొట్టారని గజ్జల వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, గోపిరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరులు ఇవాళ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, పల్నాడు జిల్లా నషాపేటలో నషాపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వైసీపీ కార్యాలయంలో గజ్జల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వర్గీయులకి సంబంధించి ఇద్దరికి వాదోపవాదనలు తోపులాట్లో జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గజ్జల బ్రహ్మానందరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కొంతమందిని పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి కొడుతున్నారు అంటూ ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఒకరిపై ఒకరు కాళ్ళు చేతులు దూకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇక్కడ బాహాబాగి అంటే పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల ముందే బాహాబాగి దిగినటువంటి ఘటన కూడా నమోదు కావడం జరిగింది. మొదటి నుంచి చూసినట్లయితే కనుక గడిచిన వారం నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఏదో విధంగా నిత్యం పేపర్లోను టీవీలోను కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణితో ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ నిన్న సీఎం క్యాంప్ కార్యాలయంలోనూ అదేవిధంగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరి ప్లాకార్డ్స్ పట్టుకొని జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అని ఏదైతే నినాదాలు చేశారో అదే వరవడి ఈ రోజు నర్సాపేటలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం దగ్గర కూడా కొనసాగించిన పరిస్థితి జరగడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు జరగడం జరిగింది. వాటిని దృష్టిలో ఉంచుకొని శ్రీనివాసరెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వర్గీయులు పోలీస్ స్టేషన్ కి పిలిపించి పోలీసులు బ్రహ్మారెడ్డి వర్గీయులకు సంబంధించిన వారిపై దాడి చేశారంటూ కూడా ఆరోపణలు ఇస్తున్న నేపథ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ కి భారీ ఎత్తున బ్రహ్మారెడ్డి వర్గీయులు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఇరువురు కూడా విపరీతమైన తోపులాటతోటి తోసుకోవటము నెట్టుకోవటము చేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు చూసినట్లయితే కనుక బ్రహ్మారెడ్డి వర్గీయులపై పోలీసులు కొట్టారు అని ఏదైతే ఆరోపణ ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని విపరీతమైనటువంటి హడావుడి జరగటము, ఆందోళన చెందటము, వాదోపవాదనలు జరగడం జరిగింది. ఘటనాస్థలంలో ఉన్నటువంటి పోలీసులు అక్కడ చేరుకొని వారికి సంబంధించి కొంత సద్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు కానీ అది నీవురు గప్పు నిప్పులాగా మారింది. ఎప్పుడు ఏటైనా మళ్ళా అక్కడ గొడవలు జరుగుతాయా అనేది ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక వైసీపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించి నర్సాపేట విషయంలో ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే కనుక నిత్యం ఏదో విధంగా ఇలా ఆందోళన కొనసాగే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే కనుక ఉన్నతాధికారుల దృష్టి కేంద్రీకరించి ఎటు రెండు వర్గాల వారు లేకుండా బయటకు వెళ్ళగొట్టిన పరిస్థితి కనుక స్పష్టంగా కనపడుతుంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.